5 నెలలు కవిత గారు జైల్లో ఉండొచ్చిండ్రు, ఆపు ఆయన 5 నెలలు వచ్చిండు, సిసోడియా 2 నెలలు ఉండొచ్చిండు. ఆ 23 మంది పడ్డ మానసిక శోభను నువ్వు ఎట్లా భర్తీ చేస్తావు? అంటే మీరు పొలిటికల్ వెండేటాతో కేసులు పెడతావు, మానసిక క్షోభ పెడతావు, రాజకీయ పార్టీలను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే దమ్ము లేక, ధైర్యం లేక, చేవలేక నువ్వు కేసులు పెట్టి ఇలా అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తావు. కాళేశ్వరం విషయంలో కూడా అదేగా జరిగింది. అంతే కదా. ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర జరిగినటువంటి దాన్ని అది రకరకాల అనుమానాలు ఉన్నాయి. మాకు వాళ్ళే పేల్చేసారు అనేటువంటి అనుమానం ఉంది, లేకుంటే కొందరు సాంకేతిక పరం ఏవేవైనా మీరు రిపేర్ చేసి దాన్ని ప్రజలకు నీళ్ళు అందించాలి. పోయి మొన్న రిపోర్ట్ ఒకటి ఇచ్చింది కదండి, అవును, మీరు అది కంపల్సరీగా దాన్ని బాగు చేసి మళ్ళీ మీరు గోదావరి నీళ్లు పారించాల్సిందే, లేకపోతే హైదరాబాద్కి నీళ్లు లేవు అది చెప్పింది సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది. చెప్పినప్పటికీ కూడా నువ్వు ఇప్పటి వరకు రిపేర్ చేయకుండా అసలు కాళేశ్వరం ప్రాజెక్టు వెనక ఎన్ని కన్నీళ్ళు ఉన్నాయి, ఎంత మానసిక క్షోభ ఉంది. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తీసుకురావడానికి ప్రధానమైనటువంటి నీళ్లు నిధులు నియామకాల్లో తెలంగాణ నీటి కోసం ఎంత గోసపడ్డది అది తెలిస్తే కదా, నీకు సోయి ఉంటే కదా. కోట్లాది మంది రైతుల కన్నీళ్ళ ఆకాంక్షలతో వెళ్ళి విరిసినటువంటి ప్రాజెక్టే కాళేశ్వరం. ఇలా కాళేశ్వరం ద్వారా విపరీతమైనటువంటి వాటర్ సోర్స్ ఇలా మనకు లభించింది. ఇలా ఎక్కడ పడితే అక్కడ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయిపోయింది. ఇలా డైరెక్ట్గా 18 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి నుండి ఇలా అంతకంటే మిన్నగా ఇలా మన పంటలు పండినాయి. 18 లక్షల ఎకరాలకు డైరెక్ట్గా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి, 18 లక్షలు రియంబర్స్మెంట్ చేసేటువంటి పద్ధతి గత ప్రాజెక్టులకు. మరి ఇవన్నీ ఇంత ప్రాజెక్ట్ అది కాకుండా లక్షల ఎకరాలు గ్రౌండ్ వాటర్ ద్వారా గతంలో బోర్ల మల్లారెడ్డి అని తెలంగాణ తెచ్చే ముందు ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేసిండు కేసీఆర్ గారు. 40 బోర్లు వేసినా 40 చుక్కలు నీళ్ళు రానటువంటి నేపథ్యం. కానీ ఇవాళ ఎక్కడ ఒక 20 ఫీట్లు వేసినా తెలంగాణ ప్రాంతంలో నీళ్ళు వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది కేసీఆర్ కృషి కాదా? కేసీఆర్ దార్శనికత కాదా? ఇక ఆ దార్శనికతను మీరు లెక్క పెట్టకుండా ఏం చేయకుండా చిన్న రిపేరు 100 కోట్లు 150 కోట్లు 50 కోట్లు ఎంత అవుతుందో అంత ఖర్చు పెట్టి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి కదా. ఇలా లక్షలాది రైతుల కన్నీళ్ళు మీరు పొలాలకు నీళ్ళు ఇవ్వకుండా ఎండబెడుతున్నారు. రైతు కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పి